హలో క్రికెట్ లవర్స్, వెల్కమ్ టు కిరాక్ క్రిక్ ఇన్ఫో ఛానల్. ఈరోజు మ్యాచ్ ఆర్ఆర్ వర్సెస్ ఆర్సీబీ జరగబోతుంది. రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. సో ఈ మ్యాచ్ ఆర్ఆర్ హోమ్ గ్రౌండ్లో జరగబోతుంది. సో ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు, ప్రిడిక్షన్ 11లో ఎవరు ఉంటారు అంటే ప్లేయింగ్ 11లో ఎవరు ఉంటారు చూద్దాం. సో వీడియోలోకి వెళ్ళే కంటే ముందు యాజ్ యూజువల్ రిక్వెస్ట్ అండి, మా కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేస్తుండండి, షేర్ చేస్తుండండి, కామెంట్ చేస్తూ ఉండండి. ఇంకొక రిక్వెస్ట్ ఏంటి అంటే క్రికెట్ సంబంధించిన ఎలాంటి బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్ళొద్దు, బెట్టింగ్ చేయొద్దు. అది మీ వ్యక్తిగతంగాను కుటుంబాలను నాశనం చేస్తుంది. దయచేసి ఎలాంటి బెట్టింగ్ జోలికి వెళ్ళకండి. సో ప్లేయింగ్ 11లో ఎవరు ఉంటారో చూద్దాం. రాజస్థాన్ రాయల్స్లో సంజు శాంసన్, హెట్మేర్, యశస్వి జైస్వాల్, నితీష్ రాణా, రియాన్ పరాగ్, ధ్రువ్ జూరెల్, ఇంకా లాస్ట్ మ్యాచ్లో ఫజల్ ఫారూఖీ ఆడాడు. ఈ మ్యాచ్లో కూడా ఆడవచ్చు. జోఫ్రా ఆర్చర్. సో లాస్ట్ మ్యాచ్లో ఫజల్ ఫారూఖీ ఆడాడు, ఈ మ్యాచ్లో కూడా తీసుకుంటుండొచ్చు. జోఫ్రా ఆర్చర్, కుమార్ కార్తికే సబ్స్టిట్యూట్గా ఉన్నాడు. మహేష్ తీక్షణ, సందీప్ శర్మ, తుషార్ దేశపాండే. సో ఈ ప్లేయింగ్ 12లో 11 ఆడే అవకాశం ఉంది. సో చూద్దాం. సో మీ ప్రిడిక్షన్ 11 ఏమనుకుంటున్నారో కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ ఆర్సీబీ టీంలో చూడండి. రజత్ పాటిదార్ కెప్టెన్, విరాట్ కోహ్లీ, ఎస్ దయాల్, లివింగ్స్టన్, జితేష్ శర్మ, హేజిల్వుడ్, ఫిల్ సాల్ట్, సుయాన్ శర్మ, కృణాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, టిమ్ డేవిడ్, దేవదత్ పడికల్. సో ఈ 12 మెంబర్స్ ఆడారు. సో దాంట్లో ప్లేయింగ్ 11 ఆడవచ్చు. దీంట్లో కూడా ఏం మార్పులు ఉండకపోవచ్చు. సేమ్ టీం రాజస్థాన్ రాయల్స్, ఆర్సీబీ సేమ్ టీం, అంటే లాస్ట్ మ్యాచ్లో ఏదైతే ఆడారో అదే ప్లేయింగ్ 11తో ఆడే అవకాశం ఉంది. మ్యాచ్లో ఏ చేంజెస్ లేకపోవచ్చు. చూద్దాం. సో మీరేమనుకుంటున్నారు, ఆర్సీబీ ప్రిడిక్షన్ ఏమనుకుంటున్నారు చెప్పండి. సో నెక్స్ట్ ఆర్ఆర్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు అంటే 60% ఛాన్సెస్ ఆర్సీబీకి ఉన్నాయి, 40% ఛాన్సెస్ ఆర్ఆర్కి ఉన్నాయి. సో చూద్దాం ఎవరు గెలుస్తారో మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలపండి. ఆర్ఆర్ గెలుస్తుందా, ఆర్సీబీ గెలుస్తుందా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కిరాక్ క్విక్ ఇన్ఫో ఛానల్. జై హింద్.